చేయాలి, ఇంగ్లీష్ మీడియంని ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులకి ఏ విధంగా దూరం చేయాలి, టోఫెల్ లాంటి ఇంటర్నేషనల్ చదువుని ఏ విధంగా విద్యార్థులకు దూరం చేయాలి, ఏ విధంగా ఈ విద్యార్థులందరినీ నారాయణ చైతన్య కాలేజీల్లో మళ్ళీ చేర్పించి దగా చేయాలి, దోపిడీ చేయాలి అనేటటువంటి ఒక ప్లానింగ్ అప్పుడే మొదలైనట్లుంది. దానికి అనుకూలంగానే మీరు ఈ ఇంగ్లీష్ మీడియం అక్కసు వెళ్ళగక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఒక్కసారి మీ బిడ్డ ఇవాళ తెలుగు మీడియంలో చదువుతున్నారో ఒక్కసారి చెప్పండి. మీరు వెళ్ళి ఎందుకు వేరే విదేశాలకు వెళ్ళి మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చారు? తెలుగుని మోసేటటువంటి భారం కేవలం దళితులది, పేదలది, బీసీలది, ఎస్టీలది మాత్రమేనా? అంటే పేదలు మాత్రం తెలుగుని మేము భుజాన వేసుకొని మొయ్యాలి, తెలుగుని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి, మీరు మాత్రం తెలుగుని మోసం చేసి దగా చేసి తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం ముద్దు అని మీ రామోజీరావు గారి కాలేజీల్లో, మీ నారాయణ గారి కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియాలు పెట్టి లక్షలకు లక్షలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా మీకు? బాధ్యత ఉందా మీకు? మీ నాన్నగారేమో ఒకవైపున సంపద సృష్టిస్తానంటాడు, 3 సార్లు అధికారం అనుభవించారు ఇంతకు ముందు, ఒక్కసారి కూడా సంపద సృష్టించింది లేదు, మిగులు బడ్జెట్లో రాష్ట్రాన్ని నడిపింది లేదు. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకుంటుంటాం మనం, ఆర్థిక వ్యవస్థని బ్రహ్మాండంగా మెరుగున పెట్టినటువంటి ఒక మంచి ఆర్థికవేత్తగా. ఆ విధమైనటువంటి చరిత్ర మీ నాన్నగారికి ఉందా? ఎప్పుడన్నా సంపద సృష్టించాడా? గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారైనా సర్ప్లస్ బడ్జెట్ తోటి బడ్జెట్ని ప్రవేశపెట్టారా? చెప్పేవన్నీ అబద్ధాలు. సంపద సృష్టి ఒక మిథ్య ప్రజలకి, మీకు మాత్రం నిజం. ఈ రాష్ట్రంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే 30 మంది ముఖ్యమంత్రుల యొక్క సంపద మొత్తం కలిపి 630 కోట్లు సుమారుగా ఉంటే మీ నాన్నగారిది మాత్రం 931 కోటి. ఒక వ్యాపారం చేయలా, ఒక కంపెనీ పెట్టలా. ఏ విధంగా సంపాదించాడు? ఎలా వచ్చింది ఇంత ఆర్థిక సంపద? మోసం. పేదలకి మాత్రం ఉచిత మాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, మీకు మాత్రం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా కొల్లగొట్టేటటువంటి ప్లానింగ్స్. చెప్పేదానికి చేసేదానికి పొంతనుందా? ఒక హోంమంత్రి గారి పిఏని తొలగించారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి ఇది పరాకాష్ట కాదా? మీ క్యాబినెట్లో మంత్రి అక్కడ జరుగుతున్నటువంటి తప్పుల్ని బయటకి చూపిస్తున్నటువంటి వ్యక్తులపై మళ్ళీ దాడి చేసేటటువంటి ప్రయత్నం, పోలీసు వారిని అడ్డం పెట్టుకొని వారిని బెదిరించేటటువంటి ప్రయత్నం, విచ్చలవిడిగా దళితుల మీద దాడి, విద్యను దూరం చేసేటటువంటి ప్రయత్నం. ఇవాళ ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది? ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా చేసినటువంటి వ్యక్తి యొక్క మాటలు మీరు రచించినటువంటి మీ ఊహలకు అనుకూలంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో భాగంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏవైతే పోటీ పరీక్షలు ఉంటాయో, జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పరీక్షలు ఏ భాషలో జరుగుతాయి సార్? ఐఏఎస్ లాంటి, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకి చదవాలంటే బిడ్డలు తెలుగుతో పాటు ఇంగ్లీష్ నైపుణ్యం కూడా అవసరం. ఒక ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థిగా నేను ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళినప్పుడు నేను పడ్డటువంటి శ్రమ, నాకెదురైనటువంటి అనుభవం మీకు కనపడితే మీకు తెలుస్తుంది. ప్రజల్ని మోసం చేయటం, మోసపు మాటలు మాట్లాడడం, విష సంస్కృతిని తీసుకురావడం, ప్రజలపై విద్వేషాలని రెచ్చగొట్టి రుద్దడం,
మతపరమైనటువంటి వ్యాఖ్యలు, కులపరమైనటువంటి వ్యాఖ్యలు, దళితుల్లో ఎవరన్నా పుడతారా అని మాట్లాడినటువంటి మీ నాన్నగారి మాటలు ఇవాళ నిజం చేస్తున్నారు. ఎంత అసహనాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారో దళితుల మీద చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతమంది ఉన్నారు, ఎవరిని తొలగించాల? పిఎల్ని. దళిత మంత్రి దగ్గర మాత్రమే పిఏని తొలగించారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క కాకినాడ పోర్టు దగ్గర స్టెల్లా షిప్ దగ్గర చేసినటువంటి ఆ హడావుడిని చూసాం మనం ఒకసారి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచరుడు, మంత్రి అయినటువంటి, వారి పార్టీ వ్యక్తి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారి యొక్క వ్యవస్థలో జరిగినటువంటి తప్పిదాలకి ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు అధికారుల మీద చర్యలు తీసుకునేది. చేసినటువంటి తప్పు అంతా మీ నాయకులు, మీ కూటమి నాయకులు చేస్తుంటే రేవ్ పార్టీలు పెట్టుకొని విచ్చలవిడిగా రోడ్లపై సిగ్గు విడిచి డాన్సులు వేస్తుంటే ఒక్కడి మీద చర్య తీసుకున్నారా మీరు? హోంమంత్రి అంటే దళిత బిడ్డ కాబట్టి ఆమె మీద అక్కసు వెళ్ళగక్కేటటువంటి ప్రయత్నం. మీ ఒక్క మంత్రి పని చేయట్లేదు కదా. నీ మంత్రిత్వ శాఖలోనే ఇవాళకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉంటే మీ బడ్జెట్లో ఎంత కేటాయించారు విద్యాశాఖకి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 18% ప్రతి బడ్జెట్లో విద్యాశాఖ మీద ఖర్చు పెట్టాలనేటటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మీ ప్రభుత్వంలో ఎంత కేటాయించారు? మా ప్రభుత్వంలో 16% కేటాయించి నాడు నేడు కింద రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ను కూడా ఆధునీకరించాం. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఇవాళ మీరు వచ్చిన తర్వాత చేస్తుందేంటి? మిడిమిడి జ్ఞానంతో అవ్వాకులు చవాకులు పేలితే ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. గమనించకపోతే